రమేష్, ఈ గోరంట్లలో ఎంతమంది ఉంటారు మీ బ్రదర్సు అని అడిగాడు. అప్పుడు నేను చెప్పా, అంకుల్ ఇంతమంది ఉంటాం. అవునా అట్లా అన్నాడు. మరి శారదా కాలనీలో ఎంతమంది ఉంటారు చెప్పాను. అప్పుడు ఆయన మాటల్లో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. నా హృదయాన్ని ఆ మాట పట్టుకుంది. ఇంతమందిని, ఆయన అన్న మాట అండి ఇప్పటికీ మర్చిపోలేను, ఇంతమందిని ఒక్కడు సంపాదించుకొని వచ్చి పెంచుతున్నాడయ్యా మిమ్మల్ని అట్లా అన్నాడు. నా హృదయాన్ని ఆ మాట హత్తుకుంది. నిజమే కదా, ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఆ తండ్రి అగచాట్లు ఎట్లుంటాయి, ఒక ఇంట్లో 4 పిల్లలుంటే ఆ తండ్రి కష్టం ఎట్లా ఉంటుంది. మరి ఇంతమంది పిల్లల్ని, అప్పుడు మాకు రెక్కలు లేవు, అప్పుడు మా సంపాదన ఏమీ లేదు, అప్పుడు మా పరిచర్య ఏమీ లేదు, అప్పుడు మా వలన కలిగే ₹1 ఆదాయం లేదు. కానీ అంతమంది పిల్లల్ని ఒక్క తండ్రి పరిచర్య చేసి ఆయనకు వచ్చిన దాంట్లో మమ్మల్ని పోషించి మాకు పెట్టి మమ్మల్ని పెద్ద చేసి పెంచాడు. ఆ కృతజ్ఞత ఉంటుంది, ఆ మనసు ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కానీ మేము కొంచెం ఎదిగాము, పరిచర్య చేస్తున్నాం, కొంచెం ఆయన చూసి వెళ్ళుంటే బాగుండేది అని బాధ కొంచెం ఉంటుంది. కానీ దేవుడు ఆయన్ని విశ్రాంతిలోకి తీసుకున్నాడు, మహిమలోనికి తీసుకున్నాడు.